హాయ్ గ్యాస్ వెల్కమ్ టు పనికా వ్లాగ్స్. ఇక్కడ రెడ్గా కనిపించేది ఉజ్జయినిలో ఒక రోడ్ మీద వెళ్తుంటే ఒక షాప్లోకి వెళ్ళానండి. సడన్గా ఇది రెడ్గా కనిపిస్తుంది ఏంటా అని చూస్తే ఇది మనం ముగ్గు కింద వేసుకుంటే ఫ్లోర్కి అలుకుతారు కదా, దాని రెడ్ అదే ఏదో అంటారు సంథింగ్, జేగూరు ఏదో సంథింగ్ అంటారు. అది 5 కేజీ 5 రూపీస్ అన్నాడు అనమాట. షాక్ అయిపోయాను నేను. 5 or 20 సంథింగ్, బట్ 20 అన్న వెరీ లెస్ అనమాట. ఇక్కడ 100 grams 10 రూపీస్కి అట్లా అమ్ముతున్నారు. అంటే కేజీ 100 అయింది కదా. హైదరాబాద్లో ఒక కత్తుల షాప్లోకి వెళ్ళాను అనమాట. అక్కడ కత్తులు భలే ఉన్నాయి. అప్పటికే నాకు వీడియో తీసుకోవడానికి అంత ఓపిక లేదు అసలు. ఫైనల్గా తర్వాత మేము వెళ్ళిన ఆంధ్రాశ్రమంలో రూమ్ తీసుకున్నాం అనమాట. తర్వాత ఆ రూమ్ అంత నచ్చలేదు. తర్వాత రోజుకైనా రూమ్ వెతుకుదామని చెప్పి వెళ్ళాం. కొంచెం దూరం నడిచిన తర్వాత మాకు దొరకలేదు. ఆ జేగురు సంథింగ్ ఆ కత్తుల షాపు చూసాము. నెక్స్ట్ ఏంటంటే మేము ఇక్కడ లోకల్గా వెళ్ళడానికి ఒక ఆటో మాట్లాడుకున్నాం. అది ఆంధ్రాశ్రమంలోనే ఒక అతను మాకు అలా డ్రైవర్ ఎవరో ఉంటే ఆటో తెలిసిన అతను తీసుకొచ్చి ఇచ్చాడు. ఈచ్ పర్సన్ 200 ఫిక్స్డ్ అనమాట. మేము ఇక్కడ ఏంటంటే ఫస్ట్ సందీప మహాముని ఒక ఆశ్రమం అనమాట, అక్కడ వచ్చారు మమ్మల్ని. ఇక్కడ చాలా జనం ఉన్నారు. పెద్ద రష్ ఏం లేదు, కానీ చాలా చిన్న గుడేమో అనుకున్నాము. సందీప మహాముని గురుకులు అనమాట. ఇక్కడ కృష్ణుడు బలరాముడు విద్యలో నేర్చుకున్నారట. చూస్తే చాలా చాలా పెద్దగా ఉంది. పెద్ద కోనేరు ఉంది. చుట్టుపక్కల ఫాస్ట్గా వెళ్ళిపోవాలని మార్నింగే జర్నీ చేసి 11 ఫ్రెష్ అప్ అయ్యి అంతా ఫుడ్ తిని అట్లా వచ్చాము. తర్వాత ఈ టెంపుల్కి అయితే వచ్చాము. ఇక్కడ చాలా పెద్ద ఉంది. ఎంత ఎక్స్ప్లోర్ చేస్తున్నా ఇంకా ఉంటూనే ఉందన్నమాట. ఇలా యాక్చువల్గా నాకు వీడియో ఎప్పుడో అప్లోడ్ చేసేసి అనుకోవాలి, కానీ ఎడిటింగ్ చేయడానికి చాలా బాధ అనిపిస్తుంది. చాలా కష్టం. వాయిస్ ఓవర్ ఇవ్వడం అనేది చాలా కష్టంగా ఉందన్నమాట. మనకి కృష్ణుడి గురించి మనకు తెలుసు, కానీ ఆయన గురువు గారి గురించి అయితే నాకు అంత ఐడియా లేదు. సందీప్ మహాముని దగ్గర ఆయన నేర్చుకున్నారు అని చెప్పేసి అంటే నేను తర్వాత ఇక్కడికి వచ్చాక నాకు కన్ఫర్మ్ అయిందంట. ఇక్కడ కృష్ణుడి చిన్నప్పుడు అన్నీ విగ్రహాలు అయ్యి ఉన్నాయి. అసలు ఫుల్ టైర్డ్గా ఉన్నామేమో. ఇంకా వీడియో తీయాలన్నా దాంతో తప్పించి అసలు వీడియో తీసే అస్సలు ఓపిక లేదన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే అంత హిందీలో అట్లా ఉంది. మనం అంత చదివి అన్నది ఫాస్ట్గా చూసి వెళ్ళిపోవాలి. కానీ ఈ విగ్రహం అయితే కృష్ణుడిది చాలా న్యాచురల్గా ఉందండి. చాలా బాగుందన్నమాట. తర్వాత మొత్తం ఇక్కడ ఏదో ఒక ఎగ్జిబిషన్లా ఉందన్నమాట. ఇవన్నీ చూసి చదివి అంత అంటే నాకేం అర్థం కాలేదు. మొత్తం అలా ఫాస్ట్గా వీడియో అయితే తీసేసాను. అంటే ఇక్కడ మొత్తం ఉజ్జయినిలో ఇలా ఈ ప్లేస్ పేరు కొట్టేసి మొత్తం అంతా మీరు గూగుల్ చేయండి, లేకపోతే కొంచెం ఫ్రీగా ఎక్స్ప్లోర్ చేయండి. మాకైతే టైం లేదనేసి మేము ఫాస్ట్గా వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో సంథింగ్ చాలా పెద్ద కొనేరు ఉంది. చాలామంది చాలా ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఎంత తిరిగినా ఉంటుందే ఉందన్నమాట. లోపలికి అయితే దిగి కూడా తీసుకుని బాగా ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది కోనేరు అయితే. ఎంత పెద్దగా ఉండడం అనేది చాలా ఆశ్చర్యంగా అనిపించింది. చూడండి ఎంత బాగుంది. ఇక్కడ నుంచి తర్వాత ఒక ఎగ్జిబిషన్లా ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే అన్ని రకాల కళలు, యుద్ధ కళల గురించి, శాస్త్రాల గురించి ఉంది. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది. చాలామంది ఇక్కడ పిక్స్ అయితే బాగా తీసుకున్నారనమాట. శాస్త్రం, అన్ని శాస్త్రాలు మీన్స్ ఇవన్నీ ఆయన చెప్పారేమో ఈయనకి, ఆయన శిష్యులకి. అట్లా అన్నీ చాలా బాగా అప్డేట్ చేశారు. మరి కొత్తగా చెక్కిన శిల్పాలలాగా, కొత్తగా డ్రా చేసిన పెయింటింగ్స్ లాగా ఉన్నాయి కదా పైనంతా, అలా ఉందన్నమాట. నేను ఇంకా ఫాస్ట్గా తీసేసాను అనుకుంటా వీడియో. జస్ట్ ఇది చూడడానికి చాలా బాగుంది. ఇక్కడ అయిపోతుంది అనుకుంటే ఇంకా ఉందన్నమాట ఇక్కడ. అంటే ఫాస్ట్గా ఇవన్నీ చూసేసి ఈవినింగ్ ఉజ్జయిని మహంకాళ్ టెంపుల్కి దర్శనానికి వెళ్దామనేసి, తర్వాత ఇంకొక టెంపుల్కి అయితే అతను ఒక టైం ఇచ్చాడు. మా ఆటో అతను త్వరగా వచ్చిండు అన్నాడు. తర్వాత వేరే టెంపుల్కి తీసుకెళ్ళాడు. ఇది
అంగారక టెంపుల్, మంగళ్యాన్ టెంపుల్ అంటారు దీన్ని. నా షాప్ దగ్గర తీసుకెళ్ళాడు. వాడైతే ఈ బుట్ట 250 చెప్పాడు. నాకు కోపం వచ్చి గట్టిగా అడిగేటికి 100కి ఇచ్చాడు అనమాట. వాళ్ళకి డీలింగ్స్ ఉంటాయి కదా. లోపలికి బుట్ట తీసుకుని వెళ్ళాము. ఒక దండ, ఒక విగ్రహం అలా ఇచ్చేసి మొత్తం అది పూజ టైం కదంటే ఇక్కడ అయితే గురుడికి అంగారుడికి పూజలు అయితే చేస్తారు. చాలా రష్ ఉంది. మేము 100 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాం అనమాట. అయితే చాలా బాగుంది. ఇది ఇండియాలోనే చాలా పెద్ద గురుడి టెంపుల్ అట. మా ఫ్రెండ్ అయితే ఈ టెంపుల్కి రావాలని మెయిన్లీ వచ్చింది ఇక్కడికి, ఈ ప్లేస్కి రావడం. పక్కన బయటకు వచ్చేసిన తర్వాత ఆ దండం మా మెడలోనే వేసి సంథింగ్ పూజ అయితే చేశాడు, బొట్టు పెట్టేసి అంట. లోపలంతా వీడియో తీయడం అవ్వదు కాబట్టి అక్కడంతా విగ్రహాలు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. బయటగా గాలికి మంచిగా హెయిర్ అట్లా తిరుగుతుంటే హ్యాపీగా అనిపించింది. అసలు ఎంత ఫొటోస్ కూడా సరిగ్గా రావట్లేదు. చాలా పెద్ద టెంపుల్ అండి, అంత రెడ్గా ఉందన్నమాట. అంగారకుడికి రెడ్ అంటే చాలా ఇష్టం కదా, రెడ్తో ఎక్కువ రెడ్ పూలతో పూజ చేయాలని అంటారు. ఇక్కడ అంతా పెద్ద బ్రిడ్జ్ ఉండి చాలా బాగుంది. ఆటో అతనికి షాపుల వాళ్ళకి లింక్ ఉంటుంది, వాళ్ళు చాలా కాస్ట్ చెప్పేస్తున్నా ఉన్నారనమాట. నేను హెయిర్కి షేడ్స్ వేసుకుని చాలా మంత్స్ అయిపోయింది, అయినా స్టిల్ ఇట్స్ షోయింగ్ అనమాట. వీడియోలో బాగా కనిపించింది, మంగళ్యాన్ టెంపుల్లో బాగా కనిపించింది. ఇక్కడ కొంచెంసేపు కూర్చుని మొత్తం వీడియో అంతా తీశాను. ఇక్కడ ఎందుకో గంధం అంతా అరగదీసి పెడుతున్నట్టున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద హోమాలు ఇవి చాలా చేస్తున్నారండి. ఈ టెంపుల్ చాలా ఫేమస్ అంట. ఇక్కడికి వచ్చి పెళ్లి కాని వాళ్ళు, పిల్లలు పుట్టిన వాళ్ళు అందరూ ఇక్కడికి వస్తారనమాట గురుబలం కోసము. చాలా రోజుల నుంచి ఎడిట్ చేద్దాం అనుకుంటూ అవ్వలేదు. పైన అన్ని తాడులు చూసారా, వాళ్ళు ఎందుకు ఇచ్చిన తాళ్ళు. ఇక్కడ మనకి ఏమైనా కోరికలు కావాలనుకుంటే ఇలా కట్టేస్తూ ఉన్నారనమాట. ఫైనల్గా బయటకు వచ్చేసిన తర్వాత ఇక్కడ 2-3 స్టెప్స్లా ఉన్నదండి. పైన 3rd ఫ్లోర్లో అయితే మనకి దేవుడు అయితే ఉన్నాడు. నెక్స్ట్ మనకు ఒక షీట్ ఇచ్చేస్తున్నారు అనమాట. షీటు ఒక చిన్న ఫోటో ఉంది, ఆ ఫోటో ఇచ్చేస్తున్నారు. గబగబా నేను పైనుంచి కిందకి దిగిపోతూ ఉండగా మెట్లయితే ఇలా ఉన్నాయి. గుడి అయితే చాలా బాగుందన్నమాట. మంగళనాథ్ టెంపుల్ అయితే సంథింగ్ అంటున్నారు, దీని పేరు కూడా నాకు అసలు గుర్తుండట్లేదు. కింద అయితే ఇలా హోమశాల అయితే ఉంది, ఇలా హోమాలు అయితే జరుగుతున్నాయి అన్నమాట. అన్నీ రెడ్గానే ఉన్నాయి చూసారా. ఈ గుడికి మొత్తం వేసిన పెయింటింగ్ కూడా రెడ్గానే ఉంది. బయట ప్రాకారం అవి ఇట్లా ఉంది. బయట టెంపుల్ అయితే ఇలా ఉంది. అసలు ఆసియాలోనే ఇండియాలోనే ఇది పెద్ద టెంపుల్. ఇంత పెద్ద టెంపుల్ మీన్స్ ఎక్కడా లేదనమాట. మంగళ్యాన్ అంటారు, మంగళనాథ్ టెంపుల్ సంథింగ్ అండి. ఇక్కడ ఏమైనా దోషాలు ఉన్న పూజలు చేయించుకుంటే చాలా మంచిదంట. ముందు ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటా, మనకేమీ తెలియదు. మోస్ట్లీ అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. బట్ టెంపుల్ దగ్గర ప్రీమిసెస్ అన్నీ చాలా బాగున్నాయి అనమాట. చుట్టుపక్కల ప్రాంతం అయితేని ఆ మెళ్ళ దండ వేసుకుంటే కూడా నాకు చాలా బాగా అనిపించింది ఆ టైంకి. తర్వాత అదే చాలా ఉక్కగా ఉందన్నమాట. తర్వాత నేను ఉంచుకోలేక తీసేసాం. ఇక్కడ 4-5 టెంపుల్స్ అయితే ఉంటాయి చుట్టుపక్కల. ఇదంతా బయట నుంచి ఇలా అండి. ఇంకా ఒక 1/2 అవర్ 1 అవర్ అట్లా టైం ఇస్తూ ఉన్నాడు ఆయన. మేమంతా కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చేసాం. వాళ్ళకి బొట్టు ఇచ్చేసి అప్పుడు డబ్బులు ఇచ్చేసాం అనమాట. మళ్ళీ ఇంకొక టెంపుల్కి అయితే రెడీ అయిపోతున్నాము. ఇక్కడంతా నదులు, క్షిప్రా నది ఏదో ఉందంటండి, మరి అదే ఇదై ఉండొచ్చు, నాకైతే తెలియదు. ఏం ఆటోనో ఇది అంతా ఏంటంటే కరెంటు అట్లా ఉంటుంది కదా ఆటో. అసలు ఎన్ని కుదుపులు వచ్చేసాయో, భయంకరమైన కుదుపులు వచ్చేసాయి. వాడు ఎక్కువ మనీ అడిగాడు, మేము ఇవ్వలేదన్నమాట. అందుకని అట్లా చేసాడో తెలియదు. కానీ ఫైనల్గా ఇంకొక టెంపుల్కి అయితే తీసుకెళ్ళాడు. ఇది ఇక్కడ కోతులు అయితే ఉన్నాయన్నమాట. ఇదేంటంటే రాముడు సంథింగ్ చెప్పారు, బట్ అసలు గుర్తులేదు, చాలా రోజులైంది. మొత్తానికి మ్యూజిక్ యాడ్ చేస్తున్నాం చూడండి. ఇక్కడ శివలింగం దగ్గర చాలామంది అభిషేకాలు అవి చేసుకుంటున్నారు. జనరల్లీ జ్యోతిర్లింగం అంటే మనం ఇట్లా చేతులతో పట్టుకుని అభిషేకం చేసుకోవచ్చు అనమాట. బట్ ఇటు సైడ్ లింగాలన్నీ అట్లాగే చేసుకుంటున్నట్టున్నారు. ఇక్కడైతే ఈ టెంపుల్ అయితే కొన్ని నది పక్కనే ఉందన్నమాట. చాలా బాగుంది. శివలింగం చాలా డిఫరెంట్గా ఉందండి. ఏదో లోతుగా ఒక భూమిలో ఉన్నట్టుంది, త్రేతాయుగం నాటిదని చెప్తున్నారు. అసలు భలే అనిపించింది. పక్కనైతే ఎంత పెద్ద కదా నర్మదా నది పుష్కరాలప్పుడు రీసెంట్గా అయినట్టున్నాయి. చాలామంది వచ్చారు కదా, చాలామంది అప్పుడు ఓంకారేశ్వరి ఇవన్నీ పెట్టారు స్టేటస్లో. తర్వాత బయట ఎవరో జస్ట్ ఇలా మనకి అభిషేకాలు చేయించుకుంటున్నారు అన్నమాట.
బయటంతా ఇట్లా ఉందండి. ఇంక ఇది కూడా ఎక్స్ప్లోర్ చేసేసి ఫాస్ట్గా చూసేసి దర్శనం చేసుకుని మంచిగా దండం పెట్టేసుకొని బయటకు వచ్చేసాం. ఈ చెట్టు అయితే చాలా పురాతనమైన చెట్లా ఉంది. ఇక్కడ మర్రి చెట్లు చాలా ఎక్కువ ఉన్నాయి ఉజ్జయిని నిండా, మరి అదేంటో. కానీ లాస్ట్లో రైల్వే స్టేషన్కి వచ్చినప్పుడు ఒక చెట్టు కనిపించింది. చెట్టు నిండా చిలకలే, ఏంటో మరి అంత స్పెషల్. స్టేషన్ నిండా చిలకలే ఉన్నాయి. అది కూడా పెడతాను. తర్వాత మేము లాస్ట్ టెంపుల్కి వచ్చాము. అదే మోస్ట్ ఇంపార్టెంట్ టెంపుల్, కాలభైరవ టెంపుల్. అస్సలు ఏంటండి, పక్కన పెద్ద పెద్ద బారికేడ్లు వేసేసారు. క్యూ అక్కడ తిరుగుతున్న కిలోమీటర్ 2,000 కిలోమీటర్లు అట్లా ఉంది. అసలు చూడ బయట నుంచి ఈ టెంపుల్ ఇలా ఉంటుంది. ఎంత రష్ తోసుకుంటూ ఉన్నారు. అది ఎప్పుడు అలానే ఉంటుందంట. బట్ అయితే పర్వాలేదు, దర్శనం అయితే ఈజీగానే అయిపోయింది. ఫ్రీ దర్శనానికి అయితే వెళ్ళాము. ఎంత జనం ఉన్నారు అసలు చూసారా. వీడియో తీయడానికి కూడా చాలా భయం వేసింది. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా ఇంత భయంకరంగా ఉంది. చాలా రిస్క్ చేసి వీడియో తీశాను. ఇక్కడ పక్కనే దీపస్తంభాలు ఉన్నాయి కదా, అవి ఇక్కడ ఇలానే ఉంటాయంట. చూసారా, దర్శనం అయిపోయింది. లోపల ఇంకా నేను రిస్క్ అయితే చేయలేదు. కొంతమంది అయితే వీడియోలు తీసుకున్నారు కానీ నేనైతే తీయలేదు. డిఫరెంట్గా ఉందన్నమాట. ఇక్కడ మనకి స్వామివారికి మనం మద్యం కూడా ఇస్తారనమాట, ఆయనకి ఇష్టం అని చెప్పేసి. చాలా మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్ అనమాట ఇది, కాలభైరవ టెంపుల్. అసలు కాశీలోని ఇక్కడ కూడా చాలా పవర్ఫుల్. అసలు ఉజ్జయిని మహంకాల్ అంటే మోస్ట్ పవర్ఫుల్ అనమాట. జ్యోతిర్లింగాలో మోస్ట్ పెద్ద శివలింగం కూడా ఇక్కడే ఉంటుందండి. నాకు ఇవన్నీ తెలియదు, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుసుకున్నాను. తర్వాత అన్నీ చాలా బాగా అనిపించింది. ఇక్కడికి ఎంతో లక్ ఉంటే కానీ రాలేమంటది ఉజ్జయిని, ఎంతో రాసి పెట్టి ఉంటేనే కానీ చాలామంది చెప్తున్నారు. ఫైనల్గా ఇంకా ఆటో ఎక్కేసాము. ఇది నది పక్క బ్రిడ్జ్ నుంచి వెళ్తూ ఉంది. చాలా బాగా అనిపించింది. ఆ పక్కన చూస్తే మంగళనాథ టెంపుల్ ఉండే, మంగళనాథ టెంపుల్, కాలభైరవ టెంపుల్ చాలా బాగా అనిపించింది. తర్వాత ఇంకొక టెంపుల్ అయితే ఉన్నింది. అది ఇక్కడ 2 శక్తిపీఠాలు ఉన్నాయి. మోస్ట్ ఇది ఒకటేమో హర మహాదేవి టెంపుల్. ఇక్కడ ఇంకో శక్తిపీఠానికి వెళ్తున్నాయి. ఇక్కడ గేదెలు కూడా కనిపిస్తుంది, చాలా వింతగా అనిపించింది. ఇది లాస్ట్ టెంపుల్ అనుకుంటా. బయట నుంచి చూస్తే ఎట్లా ఉందండి. ఇక్కడైతే ఫోటోగ్రఫీ ఎల్లౌడే అనుకుంటా. మేము అప్పటికే అలసిపోయి ఉన్నాం కదా, అసలు ఏమీ తీయాలని అనిపించలేదన్నమాట. నేను వీటి హిస్టరీ ఇవన్నీ నేనేమీ చెప్పట్లేదు. నేను ఏం తిరిగాను, నాకు ఏమి చూశాను, జస్ట్ విజిబుల్గా మీకు రిప్రజెంట్ చేస్తున్నాను అంతే అనమాట. బయట ఇలా ఉందండి, లోపలికి ఇలా ఎంటర్ అవుతాం అనమాట. సౌభాగ్యం కోసం అమ్మవారికి ఇక్కడ పూలు గాజులు ఇస్తే మంచిదని చెప్పేసి అంటే మా ఫ్రెండ్ తను తీసుకునింది. ఫైనల్గా జస్ట్ తీసిన వాళ్ళు పక్కన పడేస్తున్నారు అనమాట. బట్ మా అన్న సాటిస్ఫాక్షన్ కోసం ఇవ్వాలి. ప్రతి చోట చీర జాకెట్టు గాజులు ఇస్తే చాలా మంచిదని మా సిస్టర్ కూడా తర్వాత చెప్పిందనమాట. నేను కూడా తెచ్చుకోలేదు. బయటికి వెళ్ళిన తర్వాత ఇంక ఇట్లా అయిపోయింది. అమ్మవారిది నేను కొంచెం తీసాను, చాలా బాగా అనిపించింది. ఏదో ఒక మన శక్తిపీఠం అంటే అమ్మవారి బాడీ పడిన ప్లేస్ కదండి. అదొక బాడీ డిఫరెంట్గా పడి 18 శక్తిపీఠాలు ఉన్నాయి కదా పార్వతీదేవి. బయటకు వచ్చేసామండి. బయటకు వచ్చేసిన తర్వాత ఇట్లా ఉందన్నమాట టెంపుల్. ఇలా అయిన తర్వాత ఇంకా కంప్లీట్ అయిపోయాయి మొత్తం అన్నీ. అబ్బా చాలా ఫాస్ట్గా తిరిగేసాం అనమాట. ఇక్కడ పక్కనే హనుమాన్ టెంపుల్ సంథింగ్ ఎట్లా ఉంది. వినాయకుడు చాలా వింతగా క్యూట్గా అనిపించాడు అనమాట. ఇది కూడా అయిపోయింది. అతను ఫోన్ చేసాము, ఎత్తలేదు. వాడే మొత్తానికి వచ్చేసాడు ఫైనల్గా. 4 సార్లు కాల్ చేసిన తర్వాత ఇట్లా అయిందండి ఉజ్జయిని టెంపుల్స్. బై బై ఫ్రెండ్స్, ఈ నెక్స్ట్ వ్లాగ్.